Good morning, welcome back. This is your Mario Pop. In the process of learning unknown items, today let us switch out to one more point. Old. Generally we ask, how old are you? And then what is your age? Correct. How old are you? I am 40. లేదా I am 40 years old. అంతేగాని I am 40 years తప్పు. ఓకే ఐఎమ్ 40 అన్న పర్వాలేదు, ఐఎమ్ 40 years old అన్న కూడా పర్వాలేదు. And then older, oldest, these three are adjectives: positive degree, comparative degree, superlative degree. Older, when do we use? Ravi is older than Lata, pedda. Okay, Anita is older than Sunita, వయసులో పెద్దదే అన్నమాట. ఓల్డెస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాము? అంతకు మించిన ముసలివాడు లేనప్పుడు. అంటే రంగయ్య ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ ఏరియా, రాము ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ కాలనీ. మా విలేజ్లో అందరికన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాడు సెంటినేరియన్ కిరణ్. కిరణ్ ఈజ్ ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ విలేజ్. ఎల్డర్, పెద్ద. ఓకే, హీ ఈజ్ మై ఎల్డర్ సన్. జనరల్లీ తెలియని వాడు ఏమంటాం? మై బిగ్ బ్రదర్, మై స్మాల్ బ్రదర్. There is no big brother, there is no small brother, there is only big boss. Okay, he is my elder son. Eldest, అందరికన్నా పెద్దవాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు వాడు పెద్దవాడు, we call it eldest one. Okay, next one, idle, ideal. ఓకే, మూడు ఒకేలాగా పలుకుతూ ఉంటాయి, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఐడిల్ అంటే ఏంటి? ఏ పని పాట లేకుండా ఖాళీగా దేవుడు. హీ ఈజ్ అన్ ఐడిల్ మ్యాన్, హీ ఈజ్ రోమింగ్ ఐడిల్. అండ్ సో ఈజ్ హీ ఫ్రీ బికాస్ హీ లైక్స్ టు బి ఐడిల్. ఏం పని చేయబుద్ధి కాదు, ఖాళీగా కూర్చోండి డిసైడ్. ఐడల్ స్థూపం, వస్తువు, స్టాచ్యూ ఏదైనా కూడా. దిస్ స్టాచ్యూ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సో అండ్ సో. ఓకే, సో దిస్ ఐడిల్ is made up of steel or cement or what not everything. ఓకేనా, ఒక విగ్రహము అన్నట్టు. ఐడియల్, ఉన్నతమైనది, గొప్పమైనది. హిస్ ప్లాన్ ఈజ్ రియల్లీ అన్ ఐడియల్ వన్ అండ్ హిస్ డెసిషన్ ఈజ్ రియల్లీ అన్ ఐడియల్. ఓకే, అండ్ వీ కమ్ అక్రాస్ నెంబర్ ఆఫ్ ఐడియల్ స్కూల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ దెన్ క్వశ్చన్ టోన్, how the questions are asked. We know that there are three types of questions. WH question, WH అక్షరాలు కలిగినవన్నీ కూడా WH questions. అన్ని హెల్పింగ్ వర్బ్స్ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. వాట్, వై, వెన్, వేర్, హూ, హూమ్, విచ్, హౌ, ఇవన్నీ కూడా WH క్వశ్చన్. ఇన్ ఎవ్రీ వర్డ్ వీ కమ్ అక్రాస్ WH. హౌలో కూడా ఉంది, విడిపోయి ఉన్నా కూడా అది కూడా WH క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ విత్ ఎస్ ఆర్ నో అని ఎందుకంటే మనము, బికాస్ ఇఫ్ ఎ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ వీ ఎక్స్పెక్ట్ ఈదర్ ఎస్ ఆర్ నో యాజ్ ఆన్సర్. ఓకే, ఈజ్ టుడే సండే? ఎస్. యామ్ ఐ టీచింగ్ హిందీ? నో. Will you come tomorrow? Yes. Are you tired? No. అంటే ఎస్ కానీ నో కానీ వస్తున్నమాట. వీటిని అడిగేటప్పుడు WH క్వశ్చన్ వస్తే మాత్రం ఫాలింగ్ టోన్, చివరికి వచ్చేసరికి టోన్ కిందకు వచ్చేయాలి. అర్థం కాదు. వేర్ ఈస్ హీ గోయింగ్? హౌ ఈజ్ యువర్ ఫాదర్? చివరికి వస్తే ఏమవుతుంది? ద టోన్, ద వాయిస్ ఈజ్ ఫాలింగ్ డౌన్. అదే ఎస్ ఆర్ నో క్వశ్చన్కి అయితే చివరికి వచ్చేసరికి దేర్ ఇస్ ఎ రైజ్ ఇన్ ద వాయిస్. ఓకే, ఆర్ యూ టైర్డ్? ఈజ్ హీ ఓకే? క్యాన్ యూ డ్రైవ్? చివరి వచ్చరికి ఏమైంది? WHతో అడిగినప్పుడు చివరిలో ద వాయిస్ ఫాల్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగినప్పుడు చివరిలో ద వాయిస్ రైజెస్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఆర్ యాక్టివ్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ అంటే ఇన్యాక్టివ్, ఇన్నట్లయితే. దేనికి? డు నాట్ నార్మల్లీ అక్కర్ ఇన్ ద కంటిన్యూస్ ఫార్మ్. ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉపయోగించరు వీటిని. మిగతా ఫామ్లో యూ కెన్ యూజ్. ఐ ఆమ్ టేకింగ్ కాఫీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ వీటిని మాత్రం మనం ఇంగ్ రూపంలో వాడకూడదు కంటిన్యూస్లో. బీయింగ్ అన్న పదం ఒకటి ఉంది. ఓకే, కానీ బీయింగ్ అన్నదాన్ని ఎట్లా ఉపయోగించడం? బీయింగ్ టైర్డ్. ఓకే, టైర్డ్గా ఉండడం వల్ల సీ, ఐ ఆమ్ సీయింగ్ ఇట్, I am seeing you, tappu. I am having, generally teachers also call I am having class. I am having 100 rupees change. Kani there is no having. Another various sense of parents super. Having completed the work, I locked the office and went home. This biryani is tasting delicious. No.
This breakfast is tasting fine. No. The flower is smelling sweet. Tappu. Seeming అనేది ఉపయోగిస్తుంది, స్టార్టింగ్లో వస్తుంది, కానీ ఓ రూపంలో మాత్రం దాన్ని కంటిన్యూస్గా ఉపయోగించకూడదు. హీ ఈజ్ సీమింగ్, హీ సీమ్స్ సిక్, హీ ఈజ్ సీమింగ్ సిక్. తప్పు. ఓకే. అపియరింగ్, అపియరింగ్ అన్నది కూడా లేదు. అండర్స్టూడ్. ఇఫ్ యూ ప్రే టు గాడ్, గాడ్ విల్ అపియర్, గాడ్ అపియర్స్, అంతేకాని గాడ్ ఈజ్ అపియరింగ్ అన్నది లేదు. ఓకే. ఐఎమ్ లైకింగ్ అను, ఐఎమ్ లవింగ్, మమ్మీ దగ్గరికి పోయి మమ్మీ ఐఎమ్ లవింగ్ యూ, లవింగ్ యూ, లవింగ్ యూ అంటే ఆ టైంకి లవ్ చేస్తున్నట్టు అర్థమైంది అనమాట. ఓకేనా. హేటింగ్ కూడా ఉండకూడదు. ఓకే. ఐఎమ్ హేటింగ్ హర్ అండ్ షీ ఈస్ హేటింగ్ హిమ్. తప్పు. ఓకే. షీ హేట్స్ హర్, హీ హేట్స్ హర్. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై పేరెంట్స్. ఓకే. అండ్ ఐ లైక్ బ్లూ కలర్. ఓకే. అండ్ దెన్ థింక్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్, నో ఐ థింక్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కాదు. ఓకేనా. అదేవిధంగా సపోజింగ్ లేదు. బిలీవింగ్, ఆర్ యూ బిలీవింగ్ ఇన్ గాడ్? నో. డూ యూ బిలీవ్, డూ యూ హ్యావ్ ఫెయిత్, డూ యూ హ్యావ్ బిలీవ్ ఇన్ గాడ్? బిలీఫ్ అన్నది నౌన్, బిలీవ్ అన్నది వర్బ్. ఓకేనా. ఐఎమ్ ట్రస్టింగ్ యూ, డోంట్ ట్రై టు చీట్ మీ, there is no trusting. I am knowing your name, I am knowing your mobile number, that's also wrong. What do you want, my dear son? I am wanting, okay, milkshake. I am wanting burger or pizza. Tappu. I want. Okay. I am wishing you all the best. Correct. Kani, I am wishing him. Are you wishing me? No, it is wrong. Okay. Here, I am hearing something. I am hearing some noise. Wrong. I am guessing this question in the annual examination. That is also absolutely wrong. Understand? Are you understanding? Antar chala mandi school lo. Understanding? Do you understand? Don't you understand? Antavarike. I am possessing a mobile. I am possessing a Parker pen. Wrong. I possess. I possess two sons. I possess two brothers. ఆ విధంగా. అలాగే belong. This bag is belonging to me. తప్పు. This bag belongs to me. Contain. This book is containing 100 pages. Wrong. The book contains. Consist. Consisting అని కూడా చాలా మంది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకే. This library consisting of number of books. Okay, this library consists various books. Books on different topics and subjects. I am forgetting your mobile number. And I taught you last year, I am forgetting your mobile number. But I am remembering the mobile number. Forget tappe, remembering kuda tappe. Ee vidhanga దీనిని ఏమంటాము? Generally, normally they don't occur in the continuous form. ఇవి 30 32 ఉన్నాయి. వీటిని కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ మీరు ఇంగ్లో ఉపయోగించకూడదు, మామూలుగా ఉపయోగించకూడదు. హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్, హియరింగ్ ఎ టెరిబుల్ వాయిస్. ఓకే. ఐ క్లోజ్ మై ఈస్. ఓకే. ఆ విధంగా we call them stative verbs, the verbs which do not occur in continuous, whether it is present continuous or past continuous or future continuous. I think you learned some new points today. We will continue in our next class. Till then, bye.